పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖు మంగళవారం. మొత్తం మీద నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయింది. ఈరోజు స్లైట్ నెగిటివ్గా ఎక్స్పైరీ అయితే జరిగింది. సెక్టర్స్ అనేది పర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ, ఆటో, ఫార్మా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో పిఎస్యు బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, డిఫెన్స్ సెక్టర్ అనేది కనిపించింది. అయితే మార్నింగ్ అయితే మాత్రం డిఫెన్స్ సెక్టార్లో చాలా వీక్నెస్ అనేది కనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో సిగ్నిఫికెంట్గా రికవర్ అనేది కనపడింది. మొత్తం మీద నిఫ్టీ 50లో ఏషియన్ పెయింట్, హీరో మోటార్ కార్ప్, టెక్ మహీంద్రా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా ఎటర్నల్, టైటాన్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. సో క్లోజ్ అయిన విధానంలో స్టిల్ స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్తో క్లోజ్ అయింది. సో ఈ మధ్యకాలంలో కాస్త ట్రంప్ గారు శాంతించారు అనుకున్నాం. బట్ అగైన్ ఏంటంటే ప్రస్తుతం మళ్ళీ టారిఫ్ థ్రెటన్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే టారిఫ్ అనేది ఇండియా నుంచి ఏవైతే రైస్ ఇంపోర్ట్ చేసుకుంటాం వాటి మీద విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల ఎల్టీ ఫుడ్స్ కానీ, కేఆర్బీలు, సో ఫుడ్ ముఖ్యంగా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలు అయితే ఈరోజు నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఇక అగైన్ ఏంటంటే నిన్నటి రోజున ఐటీ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఈ రోజు విషయానికి వచ్చేసరికి అగైన్ టాప్ లూజర్స్ లిస్టులోకి ఐటీ సెక్టార్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకోబోతూ ఉంది. అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఒకవేళ రేట్ కట్ అనేది చేసినప్పటికి కూడాను ప్రాబబ్లీ ఫెడ్ హాకీ స్టోన్తో ఉంటుందేమో, అంటే ఇన్ ఫ్యూచర్ ఇంకా రేట్ కట్స్ ఫర్దర్గా చేయదేమో అనే ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సో దానివల్ల ఐటీ స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు స్విగ్గీ వచ్చేసరికి 10,000 కోట్ల రూపాయలు అనేది ఫండ్ అనేది రైజ్ చేస్తూ ఉంది. అయితే ఫండ్ అనేది రైజ్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. దాంట్లో ఒక మార్గం వచ్చేసరికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనమాట. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నారో వాళ్ళకి బిడ్డింగ్ అనేది వేయటం జరుగుతుంది. సో ఎవరెవరో ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి షేర్స్ అనేది అలికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ యొక్క అమౌంట్ అనేది కలెక్ట్ చేసి బిజినెస్ ఎక్స్పాన్షన్ వగైరా ఖర్చులకు అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఎనీహౌ ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో ఏంటంటే ఐపీఓస్ అనేది వరుసపెట్టి వస్తూ ఉన్నాయి. అయితే అగైన్ నెక్స్ట్ 5 ఐపీఓస్కి సెబీ అనేది క్లీన్ చిట్ అనేది ఇచ్చింది. దాంట్లో మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఉంది, లీప్ ఇండియా ఉంది, ఫుడ్ లింక్ F&B అనేది ఉంది. సో ఇంకా తదితర కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట. సో రానున్న రోజుల్లో ఇంకా ఐపీఓస్ అనేది లాంచ్ అవ్వడానికి ఇండియా నుంచి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న సెక్టర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లోకి విపరీతమైన మనీ అనేది వచ్చేస్తుంది. సో ఏఈఎం అనేది చూసుకున్నట్టే లాస్ట్ 10 yearsలో 7 times ఇంక్రీజ్ అయింది. 7 times అనేది చాలా ఎక్కువ అనమాట. సో ప్రస్తుతం ఈ యొక్క సెక్టార్ అనేది 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనబరుస్తుంది. సో బిగ్గర్ పిక్చర్లో ఏయుఎం కంపెనీస్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. లాస్ట్ 3 years నుంచి కూడా వేక్ ఫిట్ అనేది లాసెస్ అనేది అనౌన్స్ చేసింది. బట్ ఈసారి ప్రాఫిట్స్ అయితే అనౌన్స్ చేసింది. అయితే మేనేజ్మెంట్ ఏమంటుందంటే మేము ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకుంటాం, అంటే లాంగ్ టర్మ్ వ్యూతో కొన్ని ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. సో ఫైనల్గా ఈ కంపెనీ అనేది ప్రాఫిటబుల్గా టర్న్ అయింది. ఇక్కడ నుంచి కూడా ప్రాఫిట్స్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కెయిన్స్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ లాసెస్తో 3-4 days నుంచి కూడా వెళ్ళిపోయాయి నెగిటివ్గా. అయితే ఈరోజు వచ్చేసరికి ఈ స్టాక్ అనేది స్ట్రాంగ్గా రికవరీ అనేది కనబరిచింది. అరౌండ్ ఇంట్రాడేలో 10% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అయితే మెకరీ వచ్చేసరికి 1 or 2% ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి చెప్పింది. మెకరీ ప్రస్తుతానికి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ అనేది ఇచ్చింది. టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 7,700 పర్ షేర్ అనమాట. ఎనీహౌ దీంట్లో ఏంటంటే కొన్ని ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ మిస్ అయినాయి అని చెప్పేసి కొడాక్ సెక్యూరిటీస్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ స్టాక్ డిస్కౌంట్లో ఉంది కాబట్టి రిస్క్ అనేది తీసుకుంటున్నారు. ఇండిగో ఫ్లైట్స్ డిలే, క్యాన్సిలేషన్స్ సాగా అనేది కొనసాగుతుంది. డీజీసీ ఏంటంటే ప్రస్తుతానికి 5% ఆపరేషన్స్ని తగ్గించాలి అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్లో దీని యొక్క రెవెన్యూస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది నెగటివ్గా. ఎట్ ద సేమ్ టైం ఇక అదర్ ఏవియేషన్కి సంబంధించిన కంపెనీస్ కానీ స్టాక్స్ కానీ పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా స్పైస్ జెట్ నిన్నటి రోజున 10% పైన పాజిటివ్గా ట్రేడ్ అయింది. అగైన్ ఈరోజు ఇంట్రాడేలో 8% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఫిజిక్స్ వాళ్ళ షేర్స్ వచ్చేసరికి 5% పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే Q2 నెట్ ప్రాఫిట్ అనేది పాజిటివ్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి ఈ యొక్క స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఈ మధ్యకాలంలో ఏవైతే ఐపీఓస్ అనేది లిస్ట్ అవుతూ ఉన్నాయో అవి చాలా వాటికి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి. బట్ ఈసారి హెలోజీ హాలిడేస్ ఏదైతే కంపెనీ ఉందో లిస్ట్ అయింది, కానీ
ఇది ఫ్లాట్గా లిస్ట్ అయిందనమాట. జనరల్గా ఐపీఓస్ ఒక్కొక్కసారి 40%, 80%, 90% రిటర్న్స్ లిస్టింగ్ గెయిన్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి. బట్ ప్రస్తుతం అయితే ఇది ఫ్లాట్గా లిస్ట్ అయింది. రీసెంట్గా ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీ ఏంటంటే గ్రో అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు 1 మంత్ లాక్ పీరియడ్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్కి. ఆ 1 మంత్ లోపు వాళ్ళు సెల్ అనేది చేయకూడదు. ఎప్పుడైతే లాక్ పీరియడ్ అనేది తీసేయడం జరుగుతుందో, అంటే 1 మంత్ అనేది పీరియడ్ అయిపోతుందో, ప్రాబ్లీ కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ సెల్లింగ్ చేసే అవకాశం ఉంది. ఎనీహౌ ఈరోజు అయితే స్టాక్ అనేది 5% దాకా నెగిటివ్గా రియాక్ట్ అయింది. ప్రాబ్లీ కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని ఉండొచ్చు. ఇక నిఫ్టీ అనేది మనం చూస్తే దాని యొక్క స్పాట్ ప్రైస్ 25,841 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.69 అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద బ్యారిష్ సెంటిమెంట్తో ఈ యొక్క నిఫ్టీ ఇండెక్స్ అనేది క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్పాట్ ప్రైస్ 59,212 దగ్గర క్లోజ్ అయింది. అండ్ పుట్ కాల్ రేషియో అనేది 0.9 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క స్పాట్ ప్రైస్ 84,686 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.62 అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ బ్యారిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఎనీహో ఫ్రెండ్స్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ కొద్దిగా బ్యారిష్ ఇండికేషన్ అనేది చూపిస్తున్నాయి. ఈరోజు ఇండియా విక్స్ వచ్చేసరికి 1.55% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున స్ట్రాంగ్ సెల్లింగ్ అనేది జరిగింది. ఈరోజు అయితే 21 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికి 25,699 అంటే 25,700 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 25,927 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది. సో ప్రస్తుతానికి 58,936 ఇంపార్టెంట్ సపోర్టు, 59,433 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,149 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 84,771 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,29,341 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,26,940 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సిల్వర్లో ప్రస్తుతానికి 1,83,778 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 1,75,755 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. క్రూడ్ ఆయిల్లో 5,300 స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 5,378 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 430 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 443 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 89,435 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 93,846 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్స్లో మార్కెట్స్లో కొద్దిగా వాలటాలిటీ కనిపిస్తుంది. ఎనీహౌ ఇండియా విక్స్ అయితే ఈరోజు స్లైట్గా కూల్ ఆఫ్ అయింది. నిఫ్టీ వచ్చేసరికి 26,000 లెవెల్ ఏదైతే రౌండ్ నెంబర్ సైకలాజికల్ నెంబర్ ఉందో దాని కింద క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఫ్రెండ్స్, మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో టిల్ దెన్ ఏంటంటే మనం బేరిష్ అని చెప్పలేం, బులిష్ అని చెప్పలేం. మార్కెట్లో కొద్దిగా వొలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మార్కెట్స్లో ఒక దిశ నిర్దేశం అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.